హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో 18th జూన్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఎలా ఉంది, కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ కూడా చూద్దాం. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఫ్రైడే జరిగిన ట్రేడింగ్ లో 23,465 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. ఒక డ్రాగన్ ఫ్లై డోజీ ఫామ్ అయింది. సో ఇది కొంచెం అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. 23,480ని క్రాస్ చేసి దానిపైన సస్టైనబుల్ గా ఉంటే 23,700 వరకు అప్ సైడ్ వెళ్ళటానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అనుకోవచ్చు. సో ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 23,330, దాని తర్వాత మన టీ లైన్ సపోర్ట్ 23,200, కీ లెవెల్ వచ్చి 22,940. సో ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు మనం బై అండ్ డిప్స్ మోడ్ లోనే ఉండొచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ కూడా మనకి డోజీ క్యాండిల్ ఫామ్ అయింది ఫ్రైడే రోజు. 50,000ని క్రాస్ చేసింది. 50,000 కన్నా పైన క్లోజ్ అయింది డే. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 50,240, దానికన్నా పైన 50,660. ఇవి రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. డౌన్ సైడ్ లో 49,650 ఇమీడియట్ సపోర్ట్ లా ఉంటుంది. దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం మన కీ లెవెల్ ని టచ్ చేయొచ్చు 49,190. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. సో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరుగుతున్న స్టాక్స్ ఇవన్నీ కూడా లాంగ్ బిల్డప్ కింద తీసుకుంటాం మనం. సో దీంట్లో టాప్ లో ఉంది ఏబీబీ. 6.7% ప్రైస్ పెరిగి 15% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. దాని తర్వాత ఐసిఐసిఐ ప్రూ లైఫ్ 9% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. భారత్ ఫోర్జ్, ఇండియన్ హోటల్, అదానీ ఎంటర్ప్రైజెస్, హిమెన్స్ ఇండియా, శ్రీరామ్ ఫైనాన్స్, రామ్కో సిమెంట్, డిక్సన్, సిమెన్స్, టీవీఎస్ మోటార్, టైటాన్ ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరుగుతున్న స్టాక్స్. వీటిలో మనం లాంగ్స్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ కూడా ఒకసారి చూద్దాం. ఇవన్నీ కూడా ప్రైస్ తగ్గుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్న స్టాక్స్. దీంట్లో బలరాంపూర్ చిని టాప్ లో ఉంది. 2.3% ప్రైస్ తగ్గింది. 16% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. తర్వాత ఇండస్ టవర్, ఐసిఐసిఐ బ్యాంక్, పిఐ ఇండస్ట్రీ, ముతూట్ ఫైనాన్స్, విప్రో, కాంకర్, కోఫోర్జ్, పర్సిస్టెంట్, ఎంఫసిస్. సో వీటిలో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది. ఆర్బిఎల్ బ్యాంక్, గుజరాత్ గ్యాస్, బిర్లా సాఫ్ట్ వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గుతున్న స్టాక్స్. వీటిలో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఇవన్నీ కొంచెం ర్యాలీగా వెళ్ళిన స్టాక్సే. వీటిలో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. మనం లాంగ్స్ తీసుకోవడానికి మాత్రం కొంచెం కాషియస్ గా ఉండాలి ఈ స్టాక్స్ లో. ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో మీరు కామెంట్స్ రూపంలో కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ అడిగారో ఆ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ స్టాక్ వచ్చి టాటా పవర్. టాటా పవర్ లో హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ ఉంది 560, 564. ఇది మనం గతంలో కూడా డిస్కస్ చేసిన స్టాక్. అయితే ఇది ఆల్మోస్ట్ ఆ లెవెల్స్ కి దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి కొంచెం ఫాల్ అవుతుంది. ఇప్పుడు చూస్తే లాస్ట్ 3 days కొంచెం కన్సాలిడేట్ అయింది, కొంచెం వీక్నెస్ కనపడుతుంది. మేబీ కొంత ప్రాఫిట్ బుకింగ్ రావడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి ఈ స్టాక్ లో. సో ఇప్పుడు మన దగ్గర స్టాక్ ఉంటే దీన్ని స్టాప్ లాస్ పెట్టి కంటిన్యూ చేయొచ్చు. అయితే ఒకటి, దీంట్లో కొంచెం ర్యాలీ ఇంకా స్ట్రాంగ్ రావాలంటే 460 కన్నా పైకి వెళ్తేనే దీంట్లో స్ట్రాంగ్ ర్యాలీ ఉండొచ్చు. ఇప్పుడు ఇమీడియట్ గా టెక్నికల్ గా చూసినప్పుడు మనకి ఇమీడియట్ సపోర్ట్ వచ్చి 432. ఇది మంత్లీ పివోట్ లెవెల్. దాంతో పాటుగా ఈ టోటల్ ర్యాలీని 38.2% రీట్రేస్మెంట్ లెవెల్ కూడా 432 దగ్గరే ఉంది. కాబట్టి ఇది రాబోయే రోజుల్లో స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. సో ఇది 425 వీక్లీ పివోట్ లెవెల్. ఇది చేంజ్ అవుతుంది మండేకి. సో నెక్స్ట్ దానికన్నా కింద 416 మంచి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. ఈ రెండు సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. ఈ లెవెల్స్ లో ఏదైనా ఒక లెవెల్ దగ్గర బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే మాత్రం లాంగ్ ఎంట్రీ కోసం దీంట్లో ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ 416 కన్నా కింద డే క్లోజ్ అయితే మాత్రం కొంత వీక్నెస్ రావచ్చు. ప్రీవియస్ స్వింగ్ లోస్ ని టెస్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది టాటా పవర్. ఇది మీరు అడిగిన స్టాక్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా మీరు అడిగింది చూద్దాం. ఈ స్టాక్ వచ్చి హెచ్పిసిఎల్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్. సో దీంట్లో ఇది కూడా మీరు అడిగిన స్టాక్. ఇది కొంచెం ర్యాలీ వచ్చే అవకాశం, అంటే ఓవరాల్ గా స్ట్రాంగ్ ర్యాలీ కనపడలేదు దీంట్లో. అయితే టెక్నికల్ గా మాత్రం బుల్లిష్ మోడ్ లోనే ఉంది. అండ్ వీక్లీ పివోట్, మంత్లీ పివోట్ కన్నా పైన ట్రేడ్ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ మూవింగ్ యావరేజ్ కన్నా కూడా పైననే ఉంది. సో ఇది కొంచెం హైయర్ లెవెల్ కు వెళ్ళొచ్చు. అయితే దీంట్లో ఒక స్ట్రాంగ్ సప్లై ఉంది. ఈ మొత్తం ఏరియాని మనం సప్లై కింద తీసుకోవచ్చు. 570 నుంచి 594 ఇది మొత్తం సప్లై కింద తీసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ అంటే మనకి మంత్లీ పివోట్ ఇమీడియట్ సప్లై లాగా ఉంటుంది 530. ఇక్కడ ఒక లాంగ్ కోసం కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. వీక్నెస్ వచ్చి ఓన్లీ ఈ
ప్రీవియస్ ఈ క్యాండిల్స్ లోస్ ని బ్రేక్ చేస్తే కొంత వీక్నెస్ రావచ్చు. 504 ఆ లెవెల్స్ కన్నా కిందకి వెళ్తే మాత్రం దీంట్లో కొంత వీక్నెస్ వచ్చే అవకాశం ఉంది. సో స్టాక్ ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది హెచ్పిసిఎల్. ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. కొన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ పిఎస్యు బ్యాంక్స్ తీసుకొని వాటికే టెక్నికల్ లెవెల్స్ చూద్దాం ఈ రోజు వీడియోలో. సో ఫస్ట్ స్టాక్ వచ్చి కెనరా బ్యాంక్. కెనరా బ్యాంక్ స్ప్లిట్ అయింది 10:2 రేషియోతోని. అయిన తర్వాత ఇదంతా కూడా కొంచెం మొమెంటం ఎక్కువ లేదు స్టాక్లో. అయితే ఇప్పుడు ఇక్కడ చూస్తే ఒక ర్యాలీ తర్వాత ఒక గ్యాప్ డౌన్ తోని లాస్ట్ ట్రేడింగ్ డే రోజు క్లోజ్ అయింది. అయితే గ్యాప్ ఇంకా ఫిల్ కాలేదు. కాకపోతే ఓవరాల్ గా చూస్తే ఇప్పుడు మనకి కొంత లోయర్ లెవెల్లో మంచి సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఓవరాల్ గా ట్రెండ్ పాజిటివ్ ఉంది, ఎందుకంటే అన్ని మూవింగ్ యావరేజ్ కన్నా పైన ట్రేడ్ అవుతుంది, పివోట్ లెవెల్స్ కన్నా కూడా పైన ఉంది. సో మనకి మంత్లీ పివోట్ లెవెల్ అండ్ వీక్లీ పివోట్ లెవెల్ ఈ జోన్ మనకి మంచి సపోర్ట్ జోన్ లాగా ఉండే అవకాశం ఉంది. 117 అండ్ 114. ఇక్కడికి వస్తే మాత్రం ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. 110 కన్నా కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎందుకంటే 4 to 5 రూపీస్ స్టాప్ లాస్, అంతకన్నా ఎక్కువ స్టాప్ లాస్ పెట్టుకోవద్దు దీంట్లో. ఇప్పుడు ఇక్కడి నుంచి రివర్సల్ వెళ్తే మాత్రం ప్రీవియస్ స్వింగ్ హై 126 ఆర్ 128 ఈ లెవెల్స్ ని టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇది కెనరా బ్యాంక్. నెక్స్ట్ వచ్చి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చూద్దాం. సో ఓవరాల్ గా పాజిటివ్ మూమెంటం ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. కాకపోతే ఇక్కడ కొంత కన్సాలిడేట్ అవుతుంది. ఇక్కడ కూడా అదే సెనారియో కనపడుతుంది మనకి. 821, 824 మంత్లీ అండ్ వీక్లీ పివోట్ లెవెల్స్ అండ్ మూవింగ్ యావరేజెస్ 20-day సింపుల్ మూవింగ్ యావరేజ్ కూడా మనకి 282 ఆ లెవెల్ దగ్గర ఉంది. సో ఇప్పుడు మనం కొంచెం అబ్జర్వ్ చేయాలి స్టాక్ ని. 820 ఆర్ 825 లెవెల్స్. సో ఇక్కడికి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయడానికి అవకాశం ఉంది. ఒక 15 to 20 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో హైయర్ లెవెల్ కోసం ప్లాన్ చేయొచ్చు. హైయర్ లెవెల్లో మనకి సప్లై ఏరియా వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. 897 నుంచి 910. సో 890 to 910 అనుకోవచ్చు. 20 పాయింట్ జోన్ ఇది. సో ఇక్కడి వరకు వెళ్ళడానికి స్టాక్ కి కొంచెం అవకాశం ఉంది. మేబీ కొంత టైం తీసుకున్నా కానీ ఈ లెవెల్స్ ని టెస్ట్ చేయొచ్చు. పొజిషనల్ గా ట్రేడ్ చేసే వాళ్ళకి ఒక మంచి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకొని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ పిఎస్యు బ్యాంక్స్ లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎన్బి. దీంట్లో ఇప్పుడు మనకి ఈ ఫాల్ తర్వాత ర్యాలీ అవుతుంది. సో ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఒకటి మంత్లీ పివోట్ లెవెల్ 130 రూపీస్ 30 పైసా అండ్ ఆల్సో ఇక్కడే మనకి 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. సో ఇప్పుడు మనకి కొంత ఇక్కడ ప్రైస్ రిజెక్ట్ అయితే మాత్రం కొంత వీక్నెస్ రావచ్చు. మేబీ 120 లెవెల్కి రావడానికి అవకాశం ఉంది. అయితే దీంట్లో రెండు రకాలుగా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ వచ్చి 120 లెవెల్కి వచ్చినా దీంట్లో ఎంట్రీ తీసుకోవచ్చు, లేదా 130 రూపీస్ 30 పైసాని బ్రేక్ చేసినా కానీ ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం దీంట్లో ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఎక్కడ మనం ట్రేడ్ తీసుకున్నా కానీ ఒక 3 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో మనం హైయర్ లెవెల్స్ కోసం ప్లాన్ చేయొచ్చు. అయితే రాబోయే రోజుల్లో ప్రీవియస్ స్వింగ్ హైని టెస్ట్ చేయొచ్చు. అరౌండ్ 140 ఆర్ 142 లెవెల్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్. నెక్స్ట్ ఇంకొక పిఎస్యు బ్యాంక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి బ్యాంక్ ఆఫ్ బరోడా. బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా ర్యాలీ కంటిన్యూ అవుతూనే ఉంది. పెద్దగా వీక్నెస్ ఏం లేదు స్టాక్ లో. కంటిన్యూస్ గా హైయర్ హైస్ హైయర్ లోసే ఫామ్ అవుతా ఉన్నాయి. అయితే ఒక్కటి ఇప్పుడున్న లెవెల్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ 286 ఇది కొంత రెసిస్టెన్స్ పాయింట్ ఇది. సో ఇప్పుడు మనం ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం కూడా ప్లాన్ చేయొచ్చు. 286 దగ్గర క్లోజ్ అయింది. 1 or 2 రూపీస్ దీనికన్నా పైన ఓపెన్ అయ్యి సస్టైనబుల్ గా ఉంటే మాత్రం ఇది 300 లెవెల్ ని టెస్ట్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. సో దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రైస్ రిజెక్ట్ అయ్యి కొంత రీట్రేస్ అయితే మాత్రం మనకి రీ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. 275 నుంచి 275 సమ్వేర్ ఇక్కడ. సో 275 ఆర్ 278 ఆ లెవెల్స్కి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. అయితే ఓవరాల్ గా స్టాక్ లో వీక్నెస్ మాత్రం 265 కన్నా కిందకు వెళ్తేనే దీంట్లో వీక్నెస్ రావచ్చు. సో దీనికన్నా పైన ఉన్నంత వరకు కూడా ఏదైనా పుల్ బ్యాక్స్ వస్తే అది ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఫైనల్ టార్గెట్ 300 పెట్టుకొని అక్కడి వరకు వచ్చినప్పుడు మన ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా. సో రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.